నేను గాయత్రిని. నన్ను చంపిన ఆ గణేష్ గాణ్ణి చంపే వరకు నాకు శాంతి లేదు. అప్పుడా పూజారి తన శక్తులతో నన్నక్కడ్నుండి తరిమేస్తాడు. నేనక్కడ్నుండి వెళ్తుండగా సర్పంచ్ మరియు గణేష్ నన్ను చూస్తారు. ఇది మామూలు దయ్యం కాదు, ప్రేతాత్మగా మారింది. నేను ఆ దయ్యాన్ని ఊరి నుండి బయటికి వెళ్లకుండా ఊరి చివర పూజ చేసి మంత్రం వేస్తాను. వెంకీ, మన ఊరి చెరువు దగ్గర ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లోనే ఆ పూజారి గారు ఉంటున్నారు. రే, ఏంట్రా ఇదంతా? అంతా మీకు అర్థమయ్యేలా తర్వాత చెప్తాను. మరి ఆ పూజారి ఇంటికి వెళ్దామా? ఇప్పుడు కాదు, రాత్రికి వెళ్ళాలి. పదండి, మన ఇంటికెళ్దాం. ఇదిగో ఈ మత్తు మందుని లోపల స్ప్రే చేస్తా, అప్పుడు ఆ పూజారి మత్తులోకి జారుకుంటాడు. ఈ పూజారి ఉండగా నువ్వు నీ పగను తీర్చుకోలేవు. కొన్ని రోజులు వీడి ఊర్లో అడుగు పెట్టకుండా ఏదైనా చేస్తే చాలు. అదెంత పని? ఇప్పుడే వీడ్ని ఇక్కడ్నుండి తీసుకెళ్ళిపోతాను. ఇదిగో ఆ పూజారి చనిపోయాడు. ఆ పూజారి వేసిన మంత్రాలు, శక్తులు అన్నీ పోయాయి. అందుకే ఆ పూజారి వేసిన నిమ్మకాయ శక్తి పోవటం వల్ల గాయత్రి లోపలికి రాగలిగింది. భయపడకు, నిన్ను ఏమీ చెయ్యను. నిన్న ఆ పూజార్మి చంపేశా కాబట్టి ఇక నన్ను ఎవడూ ఏమీ చేయలేడు. మర్యాదగా వీళ్లు చెప్పినట్టు చెయ్యి. ఏదైనా వెధవ వేషాలు వేశావో నీ రక్తం తాగుతా. లేదు, మీరు చెప్పినట్టే చేస్తా. ఆ గణేష్ వాడుతున్న ఫోన్ నెంబర్ నాకివ్వు. ఇదే బాబూ నెంబర్. నువ్వు మేము చెప్పేంత వరకు ఈ ఇంటిలోనే ఉండాలి. పొరపాటున కూడా ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు చెప్పినట్టే నేను చేస్తాను. అరే శివ, మీ అన్నయ్య టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు కదా? అవునురా. మీ అన్నయ్యకి చెప్పి ఈ గణేష్ మొబైల్ నెంబర్కు 3 రోజుల సర్వీస్ ఆపమని చెప్పు. అలా చేయడం కుదరదు కదరా. అది మీ అన్నయ్య చేయగలరా? ఏదో ఒకటి చెప్పి మీ అన్నయ్యని ఒప్పించు. 2 రోజులు అయింది కదా, ఇప్పుడు మనం ఆ కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్దాం. పదండి. నువ్వు ఆ గణేష్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. ఏమైనా తేడా చేస్తే గాయత్రి నిన్ను చంపేస్తుంది, జాగ్రత్త. మీరు చెప్పినట్లే చేస్తాను. నన్నేమీ చేయకండి. నువ్వేంటిక్కడ? బాబుగారు, నిన్ను అయ్యగారు తీసుకురమ్మన్నారు. అదేంటి మరి? ఆ దయ్యం చంపేస్తుంది కదా? ఆ దెయ్యం ఇక లేదు బాబూ. ఏంటి నువ్వు చెప్పేది? 2 రోజుల క్రితం ఆ పూజారి గారు ఆ దయ్యాన్ని బంధించి అంతం చేశారు. ఆ విషయం మీకు చెప్దామంటే మీ ఫోన్ 2 రోజుల నుండి కలవడం లేదు. అవును, 2 రోజుల నుండి నా ఫోన్ నెట్వర్క్ పనిచేయటం లేదు. కాని మంచి శుభవార్త చెప్పావు. దాని దరిద్రం వదిలిందనమాట. ఇక నన్ను ఎవడూ ఏమీ చేయలేడు. సరే పదండయ్యా, వెళ్దాం. హేరా, నేనేం ద్రోహం చేశానురా నీకు? జీవితం మీద ఎంతో ఆశతో బ్రతుకుతున్న నన్ను అర్ధాంతరంగా చంపేశావు కదరా. నీలాంటి బెదవలు లేని రోజే ఈ ప్రపంచం బాగుపడుతుంది. నా ఆత్మకి శాంతి కలిగింది. ఇంక నేను ఈ ఊరి నుండి వెళ్తున్నాను. నేను ఎత్తుకెళ్లిన జనాలందరినీ
క్షేమంగా ఈ ఊర్లో వదిలేస్తాను. అరే రాము, మరి ఆ పూజారి శక్తులు పనిచేయనప్పుడు ఆ గాయత్రినే నేరుగా ఆ గణేష్ దగ్గరికి వెళ్ళి చంపొచ్చుగా? నిజానికి పూజారి వేసిన మంత్రశక్తి ఏమాత్రం తగ్గలేదు. నేను ఆ కృష్ణ ఇంటి ముందు పాతిపెట్టిన ఆ నిమ్మకాయలను తీసి విసిరేశాను. అందుకే గాయత్రి లోపలికి రాగలిగింది. ఆ కృష్ణని పూజారి శక్తులు పోయినట్టు నమ్మించి గణేష్ని ఈ ఊరికి రప్పించేలా చేశాను.